హాయ్ హారతి. నీకెన్నిసార్లు చెప్పాను నేను ఫోన్ చేసే వరకు నాకు ఫోన్ చేయకు అని. ఏం మాట్లాడుతున్నావు జీవన్? నీకు నాకంటే ఆ నాటకం పెళ్ళమే ఎక్కువైపోయిందా? నీ బిడ్డ నీ కాబోయే పెళ్ళ ఉన్న ఈ ఇంటికంటే ఆయిల్లే ఎక్కువైపోయిందా? కనీసం మేమున్నామన్న విషయమైనా నీకు గుర్తుందా? గుర్తుంది హారతి. అయినా నిన్ను నేనెందుకు మర్చిపోతాను? నా పరిస్థితి నీకు తెలుసు కదా. నేను బయటకొస్తే ఆ పింకీతో నిజం చెప్పించుకుంటారు. అప్పుడు నా ప్లాన్లన్నీ స్పాయిల్ అయిపోతాయి. అందుకే కొన్ని రోజులు ఓపిగ్గా ఉండు హారతి. ఇక్కడ నేనేం చేయాలనుకున్నానో అన్నీ ఒక్కొక్కటిగా చేస్తున్నాను. నేను అనుకున్నవన్నీ అయిపోగానే నా జీవితం మొత్తం నిన్ను వదిలి ఎక్కడికి పోను హారతి. నన్ను నమ్ము. బాబుకి 2 రోజుల నుంచి ఫీవర్గా ఉంది జీవన్. నువ్వు తోడుగా ఉంటే బాగుంటుందనిపించింది, అందుకే కాల్ చేశాను. సరే హారతి, వీలైనంత తొందరలో వస్తాను. అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వు. అమౌంట్ పంపుతాను. బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరే, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే హారతి. నేను చేసే వరకు నాకు కాల్ చేయకు. గుడ్ నైట్. ఆంటీ, అది బాలే ప్లాన్ చేసావు జీవన్. ఈ విషయం ముందే మాకెందుకు చెప్పలేదు జీవన్? అంటే ఎలా చెప్పాలో తెలియక. మాకు చెప్పకపోతే పోనీలే జీవన్, నువ్వు మాత్రం సూపర్గా ప్లాన్ చేసి ఆస్తిలో వాటా రాయించేసుకుంటున్నావు. ఆంటీ, మీరు మాట్లాడుతోంది ఆస్తుల్లో వాటా గురించి ఆంటీ? అవును, నువ్వు దేని గురించి అనుకుంటున్నావు? హారతి గురించి ఏమో. మొత్తం వినేశారని భయపడి చచ్చాను. దాని గురించి అనుకున్నానంటే, కానీ అది ప్లానేం కాదంటే. మామూలుగానే బిజినెస్ చేద్దామని ఆలోచిస్తున్నాను. సరే ఆంటీ, రేపు రిజిస్ట్రేషన్ వర్క్స్ ఉన్నాయి కదా, శ్వేతని రమ్మని చెప్పాలి. తను నా పక్క నుండి ఇవన్నీ చూడాలి, సంతోషపడాలి. అలాగే జీవన్. శ్వేత ఏంటి ఇంకా రాలేదు? తన కళ్ళ ముందు ఇది జరుగుతుంటే ఇంకా ఆనందించేదే. సీఎం గారు, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మీరు సంతకాలు చేస్తే అతనికి అప్పగించవచ్చు. సరే. ఈ ఆస్తులు ఇంత ఈజీగా నాకు దక్కుతాయనుకోలేదు. మొత్తానికి దక్కే. సార్, మీరు కూడా చేయండి. చంద్ర, నీ మంచి మనసుతో అంతా మంచి జరగాలని, పింకీ భవిష్యత్కి ఈ డాక్యుమెంట్స్ ఉపయోగపడాలని కోరుకుంటూ సంతకం పెట్టు. మా అన్నయ్య నా కోసం దాచిన ఆస్తి పేపర్లని నా కూతురు మంచి కోరి ఇతనికి అప్పగిస్తున్నాను. అంత మంచే జరగాలి. ఇదిగోండి సార్.
వచ్చావు శ్వేత. ఇంత ఆనందకరమైన సంఘటన చూడకుండా నువ్వు మిస్ అయ్యావనుకున్నాను. యాక్చువల్గా నువ్వు ఉండుంటే నీ చేతుల మీదుగానే ఈ డాక్యుమెంట్స్ తీసుకోవాలి అనుకున్నాను. చూసావా, ఆ దేవుడే సమయానికి నిన్ను పంపించాడు. మా అన్నయ్య తీసుకున్న నిర్ణయానికి మా అన్నయ్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మీ అందరూ మా అన్నయ్యని క్షమించాలి. ఏం మాట్లాడుతున్నావు శ్వేత? అన్నయ్య, వీళ్ళలో ఎవరైనా నిన్ను నన్ను వేరు చేయాలని చూస్తే నువ్వెలా ఫీల్ అవుతావు? నిన్ను నా నుండి ఎవ్వరు దూరం చేసినా చంపేస్తాను. నేను అమ్మాయిని. ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ వదిలేసి అత్తారింటికి వెళ్లాల్సిందని. అయినా నన్ను దూరం చేస్తే నువ్వు తట్టుకోలేవు.